హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను కంప్యూటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే కంప్యూటర్ ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఎలా డెవలప్ అయ్యాయి, సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మనకి 1950s అన్నీ కూడా అసెంబ్లీ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు మనకి ప్రోగ్రామ్ సైజ్ కూడా చాలా తక్కువ, అంటే 100 లైన్స్ ఆఫ్ కోడ్ మాత్రమే ఉండేది. సో డెవలపర్స్ ఏం చేసేవాళ్ళంటే బిల్డ్ అండ్ ఫిక్స్ స్టైల్ కానీ, అంటే వాళ్ళకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే సో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అనుకొని రాసేవాళ్ళు. ఏం టెక్నిక్స్ చేసేవాళ్ళు కాదు, ఏం చేసేవాళ్ళు కాదు. వాళ్ళకి అనిపించింది కోడ్ చేసేవాళ్ళు. ఎర్రర్స్ వస్తే మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ అలా ఎర్రర్స్ పోయే వరకు ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. సో అలా బిల్డ్ అండ్ ఫిక్స్ మోడల్ కానీ ఎక్స్ప్లోరేటరీ డెవలప్మెంట్ స్టైల్ కానీ యూజ్ చేసేవాళ్ళు. కానీ 1960s మనకి హై లెవెల్ లాంగ్వేజెస్ వచ్చినాయి. ఎప్పుడైతే ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చాయో అప్పుడు మనకి మనం పెట్టే ఎఫర్ట్ అనేది డిక్రీజ్ అయింది అండ్ ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఏంటి మెయిన్గా డిఫరెన్స్ అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం మెయిన్గా వేరియబుల్స్ని వీటిని యూజ్ చేస్తూ ప్రోగ్రామ్ రాసేవాళ్ళం. అసెంబ్లీ లాంగ్వేజెస్లో మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో రాసేవాళ్ళం కాబట్టి ఎఫర్ట్ ఎక్కువ ఉండేది. సో అందుకని హై లెవెల్ లాంగ్వేజెస్కి మనం పెట్టే ఎఫర్ట్ అనేది డిక్రీజ్ అయింది. సో హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే మనకి ఈజీగా అర్థమవుతాయి. సో మిషన్ లాంగ్వేజెస్ కన్నా సో 1960s వచ్చిన హై లెవెల్ లాంగ్వేజెస్కి మనం ఎఫర్ట్ అనేది తక్కువ అయింది, ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అయింది. సో మనకేంటంటే 1950s అసెంబ్లీ లాంగ్వేజెస్ ఉన్నాయి. 1960s ఇంకా హ్యూమన్ ఎఫర్ట్ డిక్రీజ్ అవ్వడానికి హై లెవెల్ లాంగ్వేజెస్ వచ్చాయి. అయినా కూడా ఈ 1950s 1960s మనకి ప్రోగ్రామ్ సైజ్ ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ మాత్రమే ఉండేది. కానీ ఆ తర్వాత ప్రోగ్రామ్ సైజ్ 1000 లైన్స్ ఆఫ్ కోడ్కి ఇంక్రీజ్ అయింది. సో అలా ప్రోగ్రామ్ సైజ్ 1000 లైన్స్ ఆఫ్ కోడ్కి ఇంక్రీజ్ అయ్యేసరికి సో ప్రోగ్రామర్స్కి చాలా డిఫికల్ట్గా ఉండే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంది. సో అప్పుడు ఏమైంది అంటే 1960sకి చివర్లో ఎండ్లో ఎక్స్పీరియన్స్డ్ ప్రోగ్రామర్స్ లేదా కొంతమంది బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు అంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ని బిల్డ్ చేస్తామో దానికి ఒక కంట్రోల్ స్ట్రక్చర్ని డిజైన్ చేయడం బెస్ట్ ఆప్షన్ అని వాళ్ళు మనకి సజెషన్ ఇచ్చారు. సో అలా మనకి 1960s కంట్రోల్ ఫ్లో బేస్డ్ డిజైన్ అనేది మనకు వచ్చింది. ఏంటి కంట్రోల్ ఫ్లో బేస్డ్ డిజైన్ అంటే ఏంటి అంటే ఓకే, దీని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇలా 1960s ఇలా కంట్రోల్ ఫ్లో బేస్డ్ డిజైన్ వచ్చింది కదా, ఆ తర్వాత ఇంకా దీనికన్నా మంచి టెక్నిక్స్, మంచి పాసిబిలిటీస్, మంచి బెనిఫిట్స్ రావాలి అంటే డేటా స్ట్రక్చర్ బేస్డ్ ఒక ప్రోగ్రామ్ ముందే డేటా స్ట్రక్చర్ బేస్డ్ డిజైన్ని క్రియేట్ చేయాలి అని చెప్పారు. ఆ తర్వాత 1970s ఎండ్లో సో డేటా స్ట్రక్చర్ బేస్డ్ కన్నా డేటా ఫ్లో బేస్డ్ ఇంకా ఆ ఫ్లో బేస్డ్ డిజైన్ ఇంకా బెటర్ అనుకున్నారు. ఆ తర్వాత 1980s ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయితే ఇంకా బెటర్ అనుకున్నారు. సో ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. సో జస్ట్ అంటే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఎలా డెవలప్ అయ్యాయి, స్టార్టింగ్ 1960s కంట్రోల్ ఫ్లో బేస్డ్ స్ట్రక్చర్ ఉంది, అంటే ఫ్లో చార్ట్స్ ఎలా క్రియేట్ చేశారు ఒక ప్రోగ్రామ్కి. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ బేస్డ్, నెక్స్ట్ డేటా ఫ్లో బేస్డ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఇలా మనకి ఇయర్స్ పెరిగే కొద్దీ ఇలా మనకి ఒక్కొక్క టెక్నిక్ అనేది ఇంక్రీజ్ అయింది. వీటితో పాటు లైఫ్ సైకిల్ మోడల్స్, ఒక సాఫ్ట్వేర్కి ఏమంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైనింగ్, టెస్టింగ్, సో ఇలా ఏమేమి లైఫ్ సైకిల్స్ మోడల్స్ ఉన్నాయి. అండ్ స్పెసిఫికేషన్ టెక్నిక్స్ ఏంటి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏంటి. ప్రాజెక్ట్ మేనేజ్ అంటే ఏదో సింపుల్గా మేనేజ్ చేయడం కాదు, వాటికంటూ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటి, టెస్టింగ్ టెక్నిక్స్ ఏంటి, ఒక సాఫ్ట్వేర్ టెస్ట్ చేయడానికి మంచి టెక్నిక్స్ ఏంటి, ఎలా పడితే అలా టెస్ట్ చేయకుండా, అలానే డీబగ్గింగ్ టెక్నిక్స్, ఎర్రర్స్ని ఎలా మనం రెక్టిఫై చేసుకోవచ్చు, ఏం టెక్నిక్స్ యూజ్ చేస్తే రావు. అలానే క్వాలిటీ అష్యూరెన్స్ టెక్నిక్స్, మనం క్రియేట్ చేసే సాఫ్ట్వేర్ క్వాలిటీ ఎంత బాగుంది, కేస్ టూల్స్. సో ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్. ఇవన్నీ కూడా అలా 1 by 1 మనకి ఇలా ఫస్ట్ కంట్రోల్ ఫ్లో బేస్డ్ స్ట్రక్చర్ నుంచి ఇలా డెవలప్ అవుతూ ఈ టెక్నిక్స్ అన్నీ కూడా మనకి డెవలప్ అయినాయి. సో ఇప్పుడు కంట్రోల్ ఫ్లో బేస్డ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఇదేంటి అని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోర్స్ ఎండ్ కల్లా మనకి ఇవన్నీ డీటెయిల్గా అండ్ వాటితో పాటు లైఫ్ సైకిల్స్ మోడల్స్ కోర్స్ ఎండ్ కల్లా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇది తెలుసుకోవడం వల్ల సాఫ్ట్వేర్ మేనేజర్స్ కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ కంట్రోల్ ఫ్లో బేస్డ్ అంటే ఏంటి, ఆ డిజైన్ అంటే ఏంటి చూద్దాం. సో అసలు ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ స్ట్రక్చర్ ఏం చెప్తుంది అంటే ప్రోగ్రాంలో ఉన్న స్టేట్మెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అది మనకి ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ స్ట్రక్చర్ చెప్తుంది.
అసలు మనకెలా తెలుస్తుంది ఒక గుడ్ కంట్రోల్ స్ట్రక్చర్ని డిజైన్ చేయాలి అంటే ఫ్లో చార్ట్స్ ద్వారా మనకు అది తెలుస్తుంది. సో ఫ్లో చార్ట్స్ టెక్నిక్ అనేది అప్పుడు అలా స్టార్ట్ అయింది. అసలు మనకి ఫ్లో చార్ట్ టెక్నిక్ డెవలప్ అవ్వింది అంటే అసలు ఏంటి దీని వెనుకున్న ఐడియా అంటే, సో ప్రోగ్రామ్ రాసే ముందే దాని లాజిక్ని, ఆల్గోరిథంని ఫ్లో చార్ట్ రూపంలో కన్వర్ట్ చేసుకొని ఆ ఫ్లో చార్ట్ని చూస్తూ కోడ్ని డెవలప్ చేయాలి. సో అప్పుడు మనకి అది గుడ్ కంట్రోల్ స్ట్రక్చర్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ ఎలా ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, ఆ తర్వాత ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇక్కడ మనకి లాజిక్ ఉంటుంది, లాజిక్ 2 అయితే ఇటు వస్తుంది, లాజిక్ ఫాల్స్ అయితే ఇలా వస్తుంది, సో ఆ తర్వాత ఎగ్జిక్యూట్ ఎండ్. సో ఎలా మనకి ప్రోగ్రామ్ని కోడ్ని డెవలప్ చేసే ముందే మన ఆ కోడ్కి సంబంధించిన ఆల్గోరిథంని ఫ్లో చార్ట్ రూపంలో డెవలప్ చేయడాన్నే కంట్రోల్ ఫ్లో బేస్డ్ డిజైన్ టెక్నిక్ అని అంటాం. సో ఇక్కడ ఏంటి అంటే ఫ్లో చార్ట్ టెక్నిక్ వాస్ డెవలప్. దాని ఒక ఐడియా ఏంటి అంటే, బిఫోర్ రైటింగ్ ద ప్రోగ్రామ్ రిప్రజెంట్ ద లాజిక్ ఆల్గోరిథమ్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ ఇన్ టు ఏ ఫ్లో చార్ట్ అండ్ ట్రాన్స్లేట్ ద ఫ్లో చార్ట్ ఇన్ టు ద కోడ్. సో అదే దాని మెయిన్ ఐడియా. అండ్ మనకి ఇక్కడ ఇంకో 2 క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి అనమాట. ఏంటి అంటే, వై ఫ్లో చార్ట్ టెక్నిక్ ఆర్ గుడ్ కంట్రోల్ ఫ్లో స్ట్రక్చర్, వై ఇట్ ఈస్ హెల్ప్ ఇన్ రైటింగ్ గుడ్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్. సో ఒక మంచి ఫ్లో చార్ట్ టెక్నిక్ ఉంటే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ని మనం బాగా రాస్తామని ఎందుకు అంటాము, అండ్ వాట్ కాసెస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఏ ప్రోగ్రామ్స్ కంట్రోల్ స్ట్రక్చర్. సో ఫస్ట్ క్వశ్చన్కి చూద్దాం. సో ఇక్కడ ఏంటి అంటే, మనం ఒక ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అంటే మనం కోడ్ రాస్తున్నాం, ఆ కోడ్ మనకి మైండ్లో ఎలా వస్తే అలానే రాసామనుకోండి, అది మెస్సీగా ఉంటుంది, ఏది ఫస్ట్ స్టేట్మెంట్ ఏది లాస్ట్ స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని. సో అలా కాకుండా మనం ఫ్లో చార్ట్ రూపంలో కానీ అలా మనం ఒక డయాగ్రమెటిక్ రిప్రజెంట్ చేసుకుంటే ఓకే ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది అని మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మనకు కొంచెం ఎఫర్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది, మెస్సీగా ఉండదు. సో అందుకే మనం ఒక గుడ్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఉండడం వల్ల అది మనకి ఎప్పుడు కూడా బెనిఫిట్గానే ఉంటుంది. సో అండ్ ఇక్కడ ఏంటి అంటే, వాట్ కాజెస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ కంట్రోల్ స్ట్రక్చర్. 1950s 1960sలో మనకి అసెంబ్లీ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో అప్పుడు ఏంటి అంటే గో టు స్టేట్మెంట్స్, జంప్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తారు. సో గో టు స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు, ఈ గో టు స్టేట్మెంట్స్ని మనకి నార్మల్ అంటే మన ఎగ్జిక్యూషన్ ఎలా అయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుందో ఆ ఎగ్జిక్యూషన్ని బ్రేక్ చేస్తుంది. ఈ గో టు స్టేట్మెంట్స్ వల్ల డిసడ్వాంటేజ్ అది. అండ్ మన స్టేట్మెంట్ యొక్క కంట్రోల్ని కొన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయకుండా వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూస్తే, సో ఇక్కడ గో టు లేబుల్ అని ఉంది. సో ఈ గో టు స్టేట్మెంట్ ఇక్కడ ఉండడం వల్ల అది లేబుల్కి వచ్చేస్తుంది, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ రిమైనింగ్ స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 ఉన్నాయి కదా, అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో గో టు స్టేట్మెంట్స్ వల్ల మనకు అదే డిసడ్వాంటేజ్, ఒక ప్రోగ్రామ్ ఒక ఫ్లోని బ్రేక్ చేస్తుంది. సో అప్పట్లో ఏంటి అంటే ఈ గో టు స్టేట్మెంట్స్ ప్రోగ్రామ్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఈ గో టు స్టేట్మెంట్స్ని ఫ్లో చార్ట్ ద్వారా ఇలా ఏమైనా రిప్రజెంట్ చేస్తే మనకు అప్పుడు ఆ ఫ్లో చార్ట్ కొంచెం కాంప్లెక్స్ గా ఉండే అవకాశం ఉంటుంది. సో అదే మెయిన్ గా మనకి డిసడ్వాంటేజ్ గో టు స్టేట్మెంట్స్ యూజ్ చేయడం వల్ల. సో అలా యూజ్ చేయడం వల్లే మనకి ప్రోగ్రామ్ కంట్రోల్ స్ట్రక్చర్ అనేది కాంప్లెక్స్ గా మారుతుంది. సో అప్పటి నుంచి ఏమనుకున్నారు అంటే గో టు స్టేట్మెంట్స్ లేకుండా మనం ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలి అనుకున్నారు. సో గో టు స్టేట్మెంట్స్ లేకుండా ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తే అది గుడ్ ఫ్లో చార్ట్ అవుతుంది. గో టు స్టేట్మెంట్స్ యూజ్ చేస్తే అది మనకి బ్యాడ్ ఫ్లో చార్ట్ని ఇస్తుంది. సో అప్పుడు ఏంటి సో ఇప్పుడు ఏమైంది అంటే గో టు స్టేట్మెంట్స్ యూజ్ చేయడం వల్ల ప్రోగ్రామ్ మెస్సీ అయిందని అర్థమైంది కదా. సో అప్పుడు ప్రోగ్రామర్స్ ఏం ప్రూవ్ చేశారు అంటే ఆల్మోస్ట్ 1970 అప్పుడు ఒక ప్రోగ్రామ్ని సాల్వ్ చేయాలి అంటే 3 ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ ఉంటే చాలు. సో అవి ఏంటి అంటే సీక్వెన్స్, సెలెక్షన్ అండ్ ఇటరేషన్. ఈ 3 ఉంటే గో టు స్టేట్మెంట్స్ యూజ్ చేయకుండా కూడా ప్రోగ్రామ్ని మనం సాల్వ్ చేయొచ్చు అన్నారు. సో సీక్వెన్స్ అంటే ఏం లేదు, సో జనరల్గా ప్రోగ్రామ్లో A = 0, B = 5 ఇలా యూజ్ చేస్తాం కదా, అది సీక్వెన్స్. సో సెలెక్షన్ అంటే సమ్ ఇఫ్, ఎల్స్ ఇలాంటివి యూజ్ చేస్తాం కదా, స్విచ్ ఇవన్నీ కూడా. ఇటరేషన్ అంటే లూప్స్, వైల్ లూప్, ఫర్ లూప్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా. సో ఈ 3 కాన్స్టెంట్స్ ఉంటే చాలు మనం ఏ లాజిక్ నైనా డెవలప్ చేయొచ్చు అని వాళ్ళు ప్రూవ్ చేశారు. సో అప్పుడు గో టు స్టేట్మెంట్స్ అనేవి యూసేజ్ అనేది తక్కువైంది. సో ఈ 3 కాన్స్టెంట్స్ ఉంటే మనం ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేశారని ప్రూవ్ చేశారు కాబట్టి ఇదే మనకి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ మెథడాలజీ అంటాం. సో దీని ద్వారా మనకి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో స్టార్ట్ అయింది. సో స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అని ఎప్పుడు అంటాము అంటే సీక్వెన్స్, సెలెక్షన్, ఇటరేషన్ ఈ 3 కాన్స్టెంట్స్ని ఫాలో అయితే దాన్ని స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అంటాం. ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ వల్ల యూజ్ ఏంటి అంటే
మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మెయింటైన్ చేయడానికి ఈజీ ఉంటుంది, ప్లస్ మెస్సీగా ఉండదు, కన్ఫ్యూజన్గా ఉండదు, బగ్స్ ఎక్కువ ఉండదు, అండ్ మనకి ఎఫర్ట్ అనేది తక్కువ ఉంటుంది, అండ్ టైం కూడా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి టైం కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఇలా మనకి గో టు స్టేట్మెంట్స్ అనేవి కొంచెం తగ్గి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ యూసేజ్ అనేది ఇంక్రీజ్ అయింది 1970s. ఓకే, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ వచ్చినాయి. సో ఇంకా ప్రోగ్రామ్ సైజ్ 1000 lines నుంచి ఇంకా పెరిగిపోతుంది. సో కోడ్ ఒక సైజ్ ఇంకా పెరిగిపోతుంది. సో అప్పుడు ఏమనుకున్నారు అంటే మనం డేటా స్ట్రక్చర్స్ని డిజైన్ చేయడం ఇంపార్టెంట్ అనుకున్నారు. సో 1960sలో ఓన్లీ ఫ్లో చార్ట్స్ వచ్చినాయి కదా, ఆ తర్వాత స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత డేటా స్ట్రక్చర్స్ని డిజైన్ చేయాలి, ప్రోగ్రామ్ యొక్క డేటా స్ట్రక్చర్ని డిజైన్ చేయాలి, సో అని వాళ్ళు స్టార్ట్ చేశారు. సో మనకి 1960sలో కంట్రోల్ ఫ్లో బేస్డ్, 1970sలో స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ వచ్చినాక డేటా స్ట్రక్చర్ బేస్డ్ డిజైన్ని కూడా చేయాలి అని వాళ్ళు స్టార్ట్ చేశారు. సో రీసెర్చర్స్ ఏం ప్రూవ్ చేశారు అంటే గో టు స్టేట్మెంట్స్ యూజ్ చేయడం కన్నా ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేయడం వల్ల మనకి ఎఫర్ట్ అనేది చాలా డిక్రీజ్ అయింది. సో ఇక్కడ ఏంటి అంటే 1970sలో డేటా స్ట్రక్చర్ డిజైన్ వచ్చింది కదా, దీని ఐడియా ఏంటి అంటే సో మనం ప్రోగ్రామ్ యొక్క డేటా స్ట్రక్చర్ని డిజైన్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ యొక్క డేటా స్ట్రక్చర్ని డిజైన్ చేస్తామో ఆ తర్వాత మనం దాని ద్వారా కోడ్ అనేది మనం డెవలప్ చేయాలి. సో దీని ఒక మెయిన్ ఐడియా అది. సో ఫ్లో చార్ట్ మెయిన్ ఐడియా కూడా అదే కదా. సో ఫస్ట్ ఫ్లో చార్ట్గా కన్వర్ట్ చేసి ఫ్లో చార్ట్ నుంచి కోడ్ కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, డేటా స్ట్రక్చర్ నుంచి కోడ్గా కన్వర్ట్ చేస్తాం. సో ఏమేమి టెక్నిక్స్ ఇన్వాల్వ్ అయ్యాయి డేటా స్ట్రక్చర్ని డిజైన్ చేయడానికి అంటే అప్పట్లో జేఎస్పీ టెక్నిక్ అని ఒకటి ఇన్వాల్వ్ అయ్యింది. సో మనకి ఈ జేఎస్పీ టెక్నిక్ ఏం చెప్తుంది అంటే ఒక డేటా స్ట్రక్చర్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా డేటా స్ట్రక్చర్ యొక్క డయాగ్రామ్ని రిప్రజెంట్ చేయాలి, సో మనం ఎలా ప్రోగ్రామ్ని డేటా స్ట్రక్చర్ ద్వారా ఎలా ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలి, సో ఇవన్నీ కూడా జేఎస్పీ టెక్నిక్ అని చెప్తుంది. సో జేఎస్పీ మెథడాలజీ అంటే ఏంటి అంటే సో ఇవన్నీ కూడా కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఈజీగా అర్థమవుతాయి. జస్ట్ ఈ వీడియోలో ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎస్సీ టెక్నిక్స్ ఎలా డెవలప్ అయినాయి, స్టార్టింగ్లో ఏమున్నాయి, సో చివరికి ఇప్పుడు ప్రెసెంట్ టైంలో కంప్యూటర్ యూజ్ చేస్తున్నప్పటికీ ఏమేమి యాడ్ అయినాయి, వాటి వల్ల మనకేంటి యూజ్, జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా కోసం. అండ్ ఈ జేఎస్పీ టెక్నిక్స్ అండ్ డిఎఫ్టీ డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా డిఎఫ్టీ డయాగ్రామ్స్, సో ఈ డేటా ఫ్లో డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా మనకి ఈ లైఫ్ సైకిల్స్ మోడల్స్, వాటర్ ఫాల్ మోడల్, వి మోడల్, సో ఇలాంటివన్నీ కూడా కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి కవర్ అవుతాయి. అండ్ ఈ జేఎస్పీ మెథడాలజీ ఏం చెప్తుంది అంటే ప్రోగ్రామ్స్ డేటా స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేస్తాము అంటే సీక్వెన్స్, సెలెక్షన్, ఇటరేషన్ అంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ యూజ్ చేస్తూ మనం ఆ ప్రోగ్రామ్ యొక్క డేటా స్ట్రక్చర్ని డిజైన్ చేస్తాం. నెక్స్ట్ మనం ఏదైతే ఆ డేటా స్ట్రక్చర్ని డిజైన్ చేస్తామో దాన్ని మనం ప్రోగ్రామ్ స్ట్రక్చర్ని డిరైవ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఈ జేఎస్పీ మెథడాలజీయే కాకుండా ఇంకా చాలా మెథడాలజీస్ ఉన్నాయన్నమాట. సో అండ్ అవన్నీ కూడా మనం ఇక్కడ ఏం డిస్కస్ చేయట్లేదు. సో జేఎస్పీ మెథడాలజీ ఒకటి ఉంది, దాని ద్వారా మనం సో ప్రోగ్రామ్ని ఎలా ప్రోగ్రామ్ ఒక డేటా స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేస్తామంటే సీక్వెన్స్, సెలెక్షన్, ఇటరేషన్ వీటిని యూజ్ చేస్తూ డిజైన్ చేస్తాం. అండ్ డిజైన్ చేసిన డేటా స్ట్రక్చర్ని ప్రోగ్రామ్ స్ట్రక్చర్గా కన్వర్ట్ చేస్తాం. ఆ తర్వాత ఏమైందంటే 1970sలో సో ప్రోగ్రామ్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, 10,000 కాస్త 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ అలా ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు డేటా స్ట్రక్చర్ బేస్డ్ కన్నా డేటా ఫ్లో బేస్డ్ డిజైన్ కూడా యూజ్ అవ్వడం ఇంపార్టెంట్ అని ఉంది. సో 1970s ఎండ్ ఇయర్లో సో డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్ అనే టెక్నిక్ మనకి వచ్చింది. సో ఇక్కడ ఈ డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్లో ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు మనం డేటాని ఎలా ఫ్లో అవుతుంది, ఎలా ప్రాసెస్ అవుతుంది, అవుట్పుట్కి వచ్చేసరికి ఆ డేటా ఎలా మనకి రిజల్ట్ అవుట్పుట్గా వస్తుంది, సో ఇదంతా కూడా మెన్షన్ చేయాలి ఈ డిఎఫ్డిలో అంటే డేటా ఫ్లో డయాగ్రామ్లో. ఈ డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్ వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది మనకి సింపుల్గా ఉంటుంది, మనకి సింప్లిసిటీని ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే డిఎఫ్టీ గురించి డీటెయిల్గా ఈ కోర్సులో మనం నేర్చుకుంటాం, అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతాయి ఏంటి అనేది. సో ఈ వీడియోలో జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, సో ఎలా మనకి ఎస్సీ టెక్నిక్స్ ఎవాల్వ్ అయినాయి అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెంబ్లీ యూనిట్ ఉంది అనుకుందాం, మనకి ప్రాసెసింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి అనుకుందాం. సో ఫస్ట్ ఇంజిన్ ఫిట్ చేయాలి అనుకుంటే ఇంజిన్ స్టోర్కి వెళ్ళి ఇంజిన్ని తీసుకొని ఫిట్ చేస్తాం. ఆ తర్వాత ఆ ఫిట్ చేసిన ఇంజిన్ని
ఇంజిన్ ఫిట్ చేస్తాం కదా, తర్వాత డోర్స్ ఫిట్ చేయాలి. డోర్స్ ఫిట్ చేయాలంటే డోర్ స్టేషన్కి వెళ్ళి డోర్స్ని ఫిట్ చేయాలి. ఆ తర్వాత వీల్స్ని ఫిట్ చేయాలి. వీల్స్ స్టోర్కి వెళ్ళి వీల్స్ తీసుకొని వీల్స్ని ఫిట్ చేస్తాం. ఆ తర్వాత పెయింట్ చేస్తాం, టెస్ట్ చేస్తాం. సో అలా మనకు ఒక కార్ అనేది రెడీ అవుతుంది. సో అలానే ఒక ప్రోగ్రామ్ డేటా ఫ్లో ఎలా జరుగుతుంది, స్టార్టింగ్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు ఎలా జరుగుతుంది అనేది ఒక డయాగ్రామ్ రూపంలో రిప్రజెంట్ చేయడాన్ని డేటా ఫ్లో డిజైన్ డయాగ్రామ్ అంటాం. అసలు ఇన్పుట్ నుంచి ఎలాంటి ప్రాసెసింగ్ జరుగుతుంది అవుట్పుట్ వచ్చే వరకు మొత్తం కూడా ఈ డిఎఫ్డి డయాగ్రామ్లో మనం రిప్రజెంట్ చేస్తాం. డేటా ఫ్లో డయాగ్రామ్ని డిఎఫ్డిగా సింపుల్గా అంటాం. సో మనకి ఎప్పుడైతే ఈ డిఎఫ్డి డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో అది మనం డెవలప్ చేసినాక దాని ద్వారా మనం డిజైన్ని డెవలప్ చేస్తే అది మనకి గుడ్ డిజైన్ ఇస్తుంది. సో మనకి సింపుల్గా ఉంటుంది, మన ఎఫర్ట్ని డిక్రీజ్ చేస్తుంది. అలా మనకి 1970s ఎండ్లో డిఎఫ్డి వచ్చింది. అండ్ ఆ తర్వాత 1970s ఎండ్లో డేటా ఫ్లో బేస్డ్ డిజైన్ వచ్చింది కదా. ఆ తర్వాత 1980sలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ వచ్చింది. ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అంటే బ్రీఫ్గా, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అంటే ఏం లేదు, ఆబ్జెక్ట్స్ ద్వారా మనం డిజైన్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ ఆబ్జెక్ట్స్, ఎంప్లాయీస్ కానీ, పేరోల్ రిజిస్టర్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రాబ్లంలో ఏవైతే ఇవన్నీ అక్కరవుతాయో వాటన్నిటిని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసినాక ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని అంటే ఇన్హెరిటెన్స్ కానీ, కాంపోజిషన్ కానీ, రిఫరెన్స్ కానీ వీటన్నిటిని ఐడెంటిఫై చేస్తాం. దీన్నే ఆబ్జెక్ట్ ఓరియంట్ అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఆ ప్రాబ్లంలో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక ఆబ్జెక్ట్తో ఒక ఆబ్జెక్ట్ ఎలా రిలేట్ అవుతుంది వాటిని ఐడెంటిఫై చేస్తాం. దాన్నే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అంటాం. సో ఇది 1980sలో ఉంది. ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ వల్ల అడ్వాంటేజ్ అంటే ఈ డిజైన్ మనకి సింప్లిసిటీని ఇస్తుంది అండ్ రీయూజ్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆ కోడ్ని మళ్ళీ మనం అగైన్ అండ్ అగైన్ రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని డెవలప్ చేయడానికి టైం కాస్ట్ కూడా చాలా తక్కువ. అండ్ మనం బగ్స్ని కూడా ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు, మెయింటెనెన్స్ కూడా ఈజీగా చేయొచ్చు. సో ఇలా మనకి 1980sలో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ వచ్చింది. సో మనకి ఇలా ఎస్సీ టెక్నిక్స్ ఎలా స్టార్ట్ అయినాయి అంటే ఇప్పటి వరకు చెప్పిందంతా బ్రీఫ్గా చెప్పాలి అంటే సో 1950sలో మనకి అసెంబ్లీ లాంగ్వేజెస్ ఉన్నాయి. అప్పుడు ప్రోగ్రామ్ సైజ్ అనేది చాలా తక్కువ, 100 lines ఆఫ్ కోడ్ మాత్రమే ఉంది. సో ఆ తర్వాత 1960sలో మనకి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చాయి. సో అప్పుడు మనకి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావడం వల్ల అసెంబ్లీ లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకుంటే దానికో మనకి ఎఫర్ట్ అనేది చాలా తక్కువ ఉంది. సో 1960s ఎండ్లో ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయాలి అంటే ఒక గుడ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఉండాలి అని వాళ్ళు క్లారిఫై ఇచ్చారు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే 1960sలో కంట్రోల్ ఫ్లో బేస్డ్ డిజైన్ అంటే సమ్ ఫ్లో చార్ట్ టెక్నిక్స్ డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మనకి గో టు స్టేట్మెంట్స్ ఉండడం వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉందని గో టు స్టేట్మెంట్స్ బదులు మనం స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ని యూజ్ చేస్తాం. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు మనం లూప్స్, వేరియబుల్స్ అన్ని యూజ్ చేస్తాం కదా, ఇదంతా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్కి సంబంధించింది. ఆ తర్వాత అండ్ 1970sలో డేటా స్ట్రక్చర్ బేస్డ్ డిజైన్ని డెవలప్ చేశారు. సో కోడ్ రాసే ముందు డేటా స్ట్రక్చర్ని డిజైన్ చేస్తే ఈజీగా ఉంటుంది అని. ఆ తర్వాత 1970s ఎండ్లో డేటా ఫ్లో బేస్డ్ డయాగ్రామ్స్ డిఎఫ్టీస్ని అంటే డేటా ఎలా ఫ్లో అవుతుంది దాని గురించి ఆ డిజైన్స్ని డెవలప్ చేశారు. ఆ తర్వాత 1980sలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆబ్జెక్ట్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం, వాటి మధ్య ఉన్న రిలేషన్ని కనుక్కోవడం, వీటి గురించి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత వాటితో పాటు లైఫ్ సైకిల్ మోడల్స్ అంటే వాటర్ ఫాల్ మోడల్, వి మోడల్, ఎవల్యూషనరీ మోడల్, ఎజ్లీ మోడల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేశారు. ఇవన్నీ కూడా ఈ కోర్సులో నేర్చుకుంటాం. అండ్ స్పెసిఫికేషన్ టెక్నిక్స్, రిక్వైర్మెంట్ అనాలైసిస్, ఏం టెక్నిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, టెస్టింగ్ టెక్నిక్స్, డీబగింగ్ టెక్నిక్స్, క్వాలిటీ అష్యూరెన్స్ టెక్నిక్స్, కేస్ రూల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఎస్సీ టెక్నిక్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అంటాం. ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు డెవలప్ చేసిన టెక్నిక్స్. ఇవన్నీ కూడా మనం ఈ కోర్స్ అయిపోయేలోపు మనం నేర్చుకుంటాం. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.